దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున జకర్యా గ్రంథము 12వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 14 వచనాలున్నాయి. మొదటి వచనం, దేవోక్తి. ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా. రెండవ వచనం, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికిని వచ్చును. మూడవ వచనం, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. నాలుగవ వచనం, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములనన్నిటికిని బెదరను, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యూదావారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికిని అంధత్వము కలుగజేతును. ఐదవ వచనం, అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆరవ వచనం, ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివీటీగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనులందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. ఏడవ వచనం, మరియు దావీదు ఇంటివారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. ఎనిమిదవ వచనం, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. తొమ్మిదవ వచనం, ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద వాని దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. 11వ వచనం, మెగిద్దోను లోయలో హదదిమ్మోన దగ్గర జరిగిన ప్రలాపము వలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. 12వ వచనం, దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను. 13వ వచనం, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను. 14వ వచనం, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారును ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.